రోజంతా కళ్లద్దాలు పెట్టుకోవడం మంచిదేనా? కాంటాక్ట్ లెన్సెస్ లేదా కళ్లద్దాలను రోజంతా పెట్టుకోవడం మంచిది కాదు. దీంతో కళ్ళు వాటికి అలవాటు పడిపోతాయని మరికొందరి అపోహ. ఇందులో ఏమాత్రం నిజం లేదు అంటున్నారు నిపుణులు. మామూలుగా వయసు మీద పడటం, జబ్బుల మూలంగానో కంటి అద్దాల పవర్ మారుతుంది అంటున్నారు నిపుణులు. అప్పుడు కొత్త అద్దాలు తీసుకోవాల్సి వస్తుంది అని వివరిస్తున్నారు. అంతే తప్ప కళ్లద్దాలు లెన్సులతో చూపు తగ్గడం, కళ్ళు దెబ్బతినడం వంటి ముప్పేమీ ఉండదు అని పేర్కొంటున్నారు. అదే పనిగా కంప్యూటర్ వైపు చూడటం కళ్లకు ప్రమాదకరమని ఇంకొందరు భావిస్తున్నారు. అయితే ఇది నిజం కాదు అని స్క్రీన్ వైపు గంటల కొద్దీ చూడడం వల్ల కళ్ళు అలసిపోవడం, ఒత్తిడికి లోనవడం సహజమే. కానీ చూపేమీ దెబ్బతిన్నదు అని నిపుణులు అంటున్నారు. అయితే ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవలసి వస్తే 20-20-20 సూత్రాన్ని పాటించాలి అని సూచిస్తున్నారు. ఎలాగంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో దృశ్యాలను చూడడం అలవాటు చేసుకోవాలి అని చెబుతున్నారు. అలాగే తరచుగా కంటి రెప్పలను ఆడిస్తూ ఉండాలి అని సలహా ఇస్తున్నారు. దీంతో కళ్ళు పొడిబారకుండా చూడవచ్చు అని పేర్కొంటున్నారు. కంటి వ్యాయామాలు చేస్తే కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం ఉండదు అని కొందరు అంటున్నారు. కంటి వ్యాయామాలతో కంటి కండరాలు బలోపేతం అవుతాయని, కానీ తగ్గిపోయిన చూపు తిరిగి మామూలు స్థాయికి ఏమీ రాదు అంటున్నారు నిపుణులు. కంటి ఆకృతి, కంటి కణజాలం వంటి వ్యాయామాలతో మారిపోవు అని తెలియజేస్తున్నారు. కంటి వ్యాయామాలు దృష్టిని మెరుగుపరచడం లేదా సంరక్షించడం లేదా అద్దాల అవసరాన్ని తగ్గించడం వంటివి జరగవు అని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్థాల్మాలజీ అధ్యయనం పేర్కొంది. ఈ క్రమంలో చూపు తగ్గడాన్ని ఎవరూ ఆపలేరు అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ చూపు మసకబారటం, కంటి నొప్పి, మిరిమిట్లు గొలిపే కాంతులు మెరవడం వంటి లక్షణాలు కనపడితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి అని నిపుణులు సూచిస్తున్నారు. కారణాన్ని వీలైనంత త్వరగా గుర్తిస్తే తగు చికిత్సలతో సరిచేయవచ్చు అంటున్నారు. కనీసం చూపు తగ్గిపోవడాన్నైనా నెమ్మదింప చేయవచ్చు అని తెలియజేస్తున్నారు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.